శంకరా, ఎక్కడున్నావయ్యా? ఎందుకని నువ్వు ఉండే ఆలయాలకు ఇలాంటి పరిస్థితి? శివయ్య, ఇంకెన్నాళ్ళని అలాగే చూస్తూ ఉండిపోతావు? నా శివయ్యను ఇలాంటి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక నేను నా బాధ్యతగా గాజులపల్లి యువకులతో కలిసి పురోహితుల వారి సహాయంతో ఎన్నో సంవత్సరాలుగా పూజలేలేని ఈ లింగానికి మేమందరం రుద్రాభిషేకం చేశాం. మాకు ఎంతటి భాగ్యం కలిగించావయ్యా శివయ్య. ఒకప్పుడు పూజలతో భక్తుల రాకపోకలతో ఒక వెలుగు వెలిగిన ఆలయం ఈ రోజు ఒక అనాథలాగా దీనావస్థలో ఎవరూ పట్టించుకోక శిథిలమైపోతూ కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. మిత్రమా, ఇన్ని రోజులు ఈ శివాలయాన్ని గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ కార్తీక మాసం నాడు ఆ శివయ్య నా ద్వారా ఈ ఆలయాన్ని నీ ముందుకు తీసుకొచ్చాడంటే ఆలోచించు. ఇప్పుడు ఈ వీడియోని ప్రతి ఒక్కరి వరకు చేర్చే బాధ్యత నీది. ఒకవేళ ఈ వీడియోని చూసి నువ్వు నాకెందుకులే అని అలాగే వెళ్లిపోతే ఈ ఆలయ దుస్థితికి నువ్వు కూడా కారణమవుతావు. ఈ ఆలయం తిరిగి పునర్వైభవం పొందడం కోసం హర హర మహాదేవ్ అని కామెంట్ పెట్టి సంకల్పించు. అత్యంత పురాతనమైన శతాబ్దాల నాటి శివాలయం. పూర్వం మహానంది ఆలయానికి మొదటి నడక మార్గం ఈ ఆలయం నుంచే ఉండేదంట. భక్తులు ఇక్కడ ఉండే నీటిలో స్నానమాచరించి శివయ్యను దర్శించుకుని వెళ్లేవారంట. నేను ఇక్కడికి రావడానికి కారణం శివయ్య మాత్రమే కాదు, వీళ్ళ గొప్ప సంకల్పం కూడా. ఈ యువకులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలని, పూజలు అందుకునేలా చేసి పునర్వైభవానికి తీసుకురావాలని ఎంతగానో పోరాడుతున్నారు. వీళ్ళ సంకల్పం బ్రతకాలంటే మనమందరం కలిసి పోరాడాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరి వరకు చేరితేనే ఈ ఆలయం పునర్వైభవం పొందుతుంది, వీళ్ళ సంకల్పం బ్రతుకుతుంది. మనందరం తలుచుకుంటే ఇది సాధ్యమవుతుంది. నమ పార్వతీపతయే హర 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 మహాదేవ శంకర. ఈ ఆలయం నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో బసవపురం మీదుగా తెలుగంగ కాలువ దాటి అడవిలోకి కాస్త దూరం వెళితే ఈ ప్రాచీన శివాలయం ఉంటుంది.